బజ్జీలేవా? ఇప్పుడు అర్ధరాత్రి పూట బజ్జీలేందండి, పోయి పడకండి. హర్రర్ పిక్చర్లు కావాలా? ఉన్నాయి పని చెప్తా. దయ్యంలా వచ్చి నేను భయపెట్టకపోతే అప్పుడు అడుగు. ఏమో నేను పైకి వెళ్ళి పడుకుంటా, జాగ్రత్త, సరేనా? సరేనండి. పడుకో పడుకో, చెప్తాను ఈ పని. A few moments later. దెయ్యాలు వచ్చి నన్ను భయపెడదాం అనుకున్నారా? నేను అస్సలు భయపడినగా. ఏంటండి పడుకోనివ్వకుండా? దుప్పటి ఇవ్వండి. ఏంటిది, నిజంగానే గోష్టా? ఓహో నా పెళ్ళామా, గోస్ట్లా వచ్చి నన్ను భయపెడదాం అనుకుంటున్నావా? ఉండు నీ పని చెప్తా. ఇదిగో, దయ్యంలో వచ్చి భయపడతా అనుకుంటున్నావా? చిన్నప్పుడు నేను దయ్యంతో గోలీ ఆడుకున్నా తెలుసా? ఏంటి సౌండ్లు ఎత్తున్నావేంటి? అట్టా ఏది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? నువ్వేంటే ఇక్కడ ఉన్నావు? మరి నేను ఇంతవరకు ఎవరితో మాట్లాడా? దేంతోనండి? నిజంగా వామ్మో, ఎవరా నువ్వు కామెడీ చేస్తున్నావు? ఇప్పుడు నా గురించి ఎందుకులేండి, మీరెందుకు వచ్చారు? నీ రక్తం తాగుదామని. నా రక్తం మా ఆవిడ అప్పీలు చెప్పి చేసిందే. తన దగ్గర లీటర్ రక్తం ఉంది, తన రక్తం తాగండి. ఛీ, ఎందుకండి నా మీద అంత కక్ష? అది సరే దయ్యం గారు, మీ దయ్యాలకు ఒకటే వైట్ డ్రెస్ వేసుకొని బోర్ కొట్టదా? ఎందుకు కొట్టదు? అందుకే నీ చర్మం వలిచి చీర కుట్టించుకుంటా. అమ్మో, అంత పని మాత్రం చేయకండి దయ్యం గారు, మీకు దండం పెడతా. కావాలంటే మీకు చెన్నై షాపింగ్ మాల్లో ఆషాఢం కేజీ సేల్లో 100 కేజీలు పట్టు చీరలు కొని పెడతా. నిజంగా కొనిస్తావా? కొనిస్తా దయ్యం గారు. అవును, నీ పేరేంటి? నా పేరు ఆకు ఒక్కల ఆనందరావు. ఇదిగో ఆనందం, నాకు వంకాయ కలర్ చీర మీద పచ్చ కలర్ నుంచి వచ్చి పట్టు చీర కొనిస్తా దయ్యం గారు, కొనిస్తాను. అయినా కానీ ఆడది చచ్చినా బతికినా దయ్యమైనా ఒకటే నిరూపించారు. అబ్బా, కాళ్ళు ఆగేస్తున్నాయి ఆనందం, కూర్చొని మాట్లాడుకుందాం పద. సరే దయ్యం గారు, రండి రండి దయ్యం గారు, వచ్చి కూర్చోండి. నువ్వు కూడా కూర్చో ఆనందం. అలాగే. బాగా ఆకలిగా ఉంది, ఇంట్లో పప్పు ఆవకాయ ఉంటే పట్టుకో ఆనందం. అదేంటండి, మీరు నాన్ వెజ్ తినరా? ఎక్కడ ఆనందం, డైటింగ్ చేస్తుంటే. ఓ, 0 సైజ్ కోసం మీరు ట్రై చేస్తున్నారా? చేయండి. మీ ఆవిడ ఏం మాట్లాడదు ఆనందం? మా ఆవిడ మాటలు తక్కువలేండి, పాటలు పాడి మనుషుల్ని చంపుతూ ఉంటుంది లేండి. పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఆనందం, ఒకసారి పాడమనవా? అబ్బే, ఇప్పుడు ఎందుకులేండి పాటలు. పాడమంటావా పీక్ కొరకమంటావా? అయ్యో, అంత పని ఎందుకులేండి, పాడక వస్తుందా? పాడకపోతే చేస్తాం. ఇదిగో పాటంట, పాడు. సరేనండి. అమ్మా చూడాలి, ఏమిటా చెవులు పగిలిపోతున్నాయి. అయ్యో, ఇంకా జీవితాల్లో మీ ఇంటికి వస్తే చెప్పు తీసుకొని కొట్టానన్నా. దెయ్యం పారిపోయింది. ఆహా, నీ పాట ఎన్నాళ్ళకి పనికొచ్చింది. నీ గొంతుకో దండం తల్లి. ఏదో మీ అభిమానం అండి.